నేటి ఆత్మీయ మన్నా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా అండి? వాక్యం చూసుకుందామా అండి? యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును, నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీవు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, లేకపోతే నీ రక్త సంబంధికులు కానీ మరెవరి కొరకైనా కానీ నీవు కలిగి ఉన్న ఆలోచన నీ పక్షముగా నెరవేర్చబడును. ఎవరైతే దేవుని వైపు చూస్తారో లేక దేవునిలో నిలిచి కొనసాగుతారో అట్టి వారికి, వారి కుటుంబాలకి వెలుగు అంటే ఆశీర్వాదము కలుగుతుంది. నీవు నీ భవిష్యత్తు కొరకు లేదా నీ బిడ్డల కొరకు ఒక ఆలోచన కలిగి ఉంటావు. నీవు కలిగి ఉన్న కోరిక నీ పట్ల నెరవేర్చబడాలంటే నీవు ఆయన తట్టు తిరగాలి. అప్పుడు నీ ఆశ భంగము కానేరక నెరవేర్చబడుతుంది. నాకు ఒక్కగానొక్క కుమారుడు గొప్ప ప్రయోజకునిగా చేయాలని ఎంతగానో ఆశపడ్డాం. కానీ అతడు ఏ మాత్రము చదువు పట్ల ఆసక్తి లేనివాడిగా ఉండిపోయాడు. నేను నా ఆలోచనలను అతడి పక్షంగా సఫలపరుచుకోలేకపోయాను. చదువు అబ్బలేదు, చెడు సహవాసాలు, ఇంటిలో అందిన వాటిని అంటే డబ్బు బంగారం దొంగిలించి స్నేహితుల కొరకు ఖర్చు చేయడం, తల్లిదండ్రుల మాటకు లోబడక మాకు వేదన పుత్రునిగా మారాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి ఇంటికి రావాలంటే మాలో కానీ అతనిలో కానీ మార్పు కలిగి దేవుని తట్టు తిరిగినట్లయితే నా కుటుంబము, మరి ముఖ్యముగా నా కుమారుడు భవిష్యత్తే కాదు అతడి జీవితము వెలుగుతో నింపబడుతుంది. కాబట్టి ఆయన తట్టు తిరగడమే కాకుండా ఆయన వాక్యమును అనుసరించి నడవాలి. ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారముగా జీవించాలి. ఆ విధమైన ప్రణాళిక కలిగి ఉన్నట్లయితే ఎవరి జీవితాలైనా, ఎవరి భవిష్యత్తు అయినా ఆశాజనకంగా ఉంటుంది. అంతేకాదు దేవుడు మన ఆలోచనలను స్థిరపరుస్తారు, నెరవేరుస్తారు. ఇక్కడ ఒక చిన్న ఉపమానం చూసుకుందామండి. ఒకరోజు ఓ పాస్టర్ గారు తన సంఘంలోనే ఒక కుటుంబంను దర్శించాలని వారింటికి వెళ్ళారు. ఆ కుటుంబం వారు ఒక వెండి గిన్నెలో పాయసం పెట్టి వెండి స్పూన్ అందులో ఉంచి పాస్టర్ గారికి అందించారు. ఆయన తీసుకున్న తర్వాత ప్రార్థన చేసి పాస్టర్ గారు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఆ వెండి స్పూన్ కనిపించకుండా పోయింది. ఆ ఇంటి ఇల్లాలకి పాస్టర్ గారి మీద డౌట్ వచ్చింది. కానీ ధైర్యం చేసి పాస్టర్ గారిని అడగలేకపోయింది. ఆ విధంగా 1 సంవత్సర కాలం గడిచిపోయింది. పాస్టర్ గారు మరలా ఆ ఇంటికి గృహ దర్శనానికి వెళ్ళారు. ఆ ఇల్లాలు ఉండబట్టలేక వెండి స్పూన్ గురించి పాస్టర్ గారిని అడిగింది. అప్పుడు పాస్టర్ గారు ఆమె అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా, అమ్మా నీవు నీ బైబిల్ని ప్రతిరోజు చదువుతావా అని అడిగారు. రోజుకు 3 సార్లు చదువుతానంది. అయితే నీ బైబిల్ని తీసుకుని రా అన్నారు పాస్టర్ గారు. బైబిల్ తెచ్చింది. నీ బైబిల్ తెరువు అని చెప్పాడు. ఆమె తెరుస్తుండగా అందులోంచి కింద పడి టంగుమని మోగింది వెండి స్పూను. ఆశ్చర్యంతో ఇందులో ఎవరు పెట్టారు అంది. నేనే పెట్టాను అని చెప్పారు పాస్టర్ గారు. ఎందుకు అనంటే నీవు బైబిల్ చదవడానికి తీసినప్పుడు ఆ వెండి స్పూన్ నీ కంటపడటమే కాకుండా నీవు బైబిల్ని ధ్యానించగలుగుతావు, చదువుకొనగలుగుతావు అని దానిలో పెట్టడం జరిగిందమ్మా అని చెప్పి పాస్టర్ గారు చెప్పారు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని కీర్తనాకారుడు తెలియచేశాడు కదా. నిజమే. కాబట్టి వాక్యం ధ్యానించాలి, మననం చేసుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. అదే విధముగా మన పట్ల ఆయన చేసేడి అద్భుత కార్యముల, ఆశ్చర్య కార్యముల కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూసేడి వారిగా ఉండాలి. ఇప్పుడుకిప్పుడు ఏదో షాప్కి వెళ్ళి మనకు కావాల్సిన డ్రెస్ రెడీమేడ్లో కొనుక్కొచ్చుకున్నట్టు, లేదా మనకు కావాల్సిన వస్తువులు రెడీమేడ్లో కొనుక్కున్నట్టు, మనం తినాల్సిన తినుబండారాలు ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నట్టు అప్పటికప్పుడు మనం దేవుణ్ణి ఏది అడుగుతామో అది అయిపోవాలని ఎదురు చూసే వాళ్ళంగా ఉంటున్నాం. కానీ దేవుని పట్ల నిరీక్షణ కలిగిన వారముగా, వాక్యానుసారముగా జీవించే వారముగా ఉండలేకపోతున్నాం. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన ఆజ్ఞలకు లోబడాలని, ఆజ్ఞానుసారంగా జీవించాలని ఆయన మన పక్షంగా ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనం ఆ విధమైన నిరీక్షణ కలిగిన వారముగా ఉన్నట్లయితే ఆయన మన పక్షముగా మన ఆలోచనలను స్థిరపరచడి వారిగా అంటే మన జీవితాలలో ఆశీర్వాదములను కుమ్మరించేవాడిగా ఉంటారు. కాబట్టి ఆ విధమైన నడవడిని మనము అలవరుచుకునే వారముగా ఉన్నట్లయితే మన ఆలోచనలను ప్రభు ఎన్నటన్నిటికీ నెరవేర్చక వదిలేసేవారిగా ఉండరు. ఆయన తట్టు చూస్తే మనకు వెలుగు కలుగుతుంది. ఆయన వాక్యాన్ని వెంబడిస్తే మనకు వెలుగు కలుగుతుంది. ఆయన యందు నిరీక్షణ కలిగి ఉంటే మనకు వెలుగు కలుగుతుంది. అంటే ఆశీర్వాదము, దీవెనలు మనపై
కృమ్మరింపబడతాయి. ఆ విధమైన జీవన విధానము కలిగిన వారముగా మన ముందుముగాక. ఆమెన్. హల్లెలూయా.